హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం హిందుస్థాన్ కాపర్ చెక్ చేసుకుందాము. కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 271 ఉంది కదా. ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ అనేది చెక్ చేసేసుకుందాము. సో ఒక క్షణం లోడ్ అవుతుంది. సో చూడొచ్చు మనకి. సో కొద్దిగా డౌన్ ట్రెండ్ అని నడుస్తుంది. 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఒక్కసారి వాల్యూమ్ ఇండికేటర్తో అనలైజ్ చేద్దాం. సో ఒక 2 సెకండ్స్ తీసుకుంటుంది వాల్యూమ్ ఇండికేటర్ మొత్తం ప్రీవియస్ వాల్యూమ్స్ అన్ని చెక్ చేసి చెప్పడానికి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు వాల్యూమ్ ఇండికేటర్ వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది కదా, గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ లెవెల్ అని అర్థం. ఒకసారి ప్రీవియస్గా చెక్ చేసుకుందాము వాల్యూమ్ ఇండికేటర్ ఎంత బాగా పనిచేస్తుందో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి. ఇక్కడ మనకు ఒక్కసారి రిజెక్ట్ అనేది అయింది ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఎంత క్లియర్గా చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి ఒక్కసారి రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. డైరెక్ట్గా చూడొచ్చు అది కిందికి వచ్చినా మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇందాక ఇక్కడ రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలానే చాలా క్లియర్‌గా చూడొచ్చు మీరు. ఇక్కడ బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత క్లియర్‌గా మనకి. ఇక్కడ రిజెక్ట్ వచ్చి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ వచ్చింది. ఇక్కడ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది వచ్చేసింది. సో అలాగా వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్‌గా మనకైతే లెవెల్స్ గీసి మరి చెప్తుందో ఒకసారి కరెంట్ స్టాక్ దగ్గర చెక్ చేసుకుంటే సో చూడండి. ముందు ఇవున్నాయి చూసారా? ఇవన్నీ వాల్యూమ్స్ అని అర్థం. ఎంత బ్రైట్‌గా ఉంటే అంత హై వాల్యూమ్ ఉందని అర్థం. హై వాల్యూమ్ ఉందంటే యాక్టివ్ వాల్యూమ్. అక్కడ ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ లేదు. సో మనకి ఏంటి అర్థం? అక్కడ వాల్యూమ్ లేదంటే అక్కడ మార్కెట్ అనేది అన్‌ఈవెన్ ఉందని అర్థం. పైకెళ్తదా? కిందకెళ్తదా? అంత క్లారిటీ లేదు. సో మనం నెక్స్ట్ వాల్యూమ్ అనేది ఫార్మ్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవడం అనేది మంచిది. మనకు తెలుస్తది ఎటెళ్తుందో అని. ఇప్పుడు వాల్యూమ్ ఇండికేటర్ లేని చోట ఇప్పుడు పైకెళ్తదా? కిందకెళ్తదా? మనం అది చెప్పలేం. సో మనం ఒకసారి డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుందాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుందాం. మన వాల్యూమ్ ఇండికేటర్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో అయినా చాలా క్లియర్‌గా పనిచేస్తది. సో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా వాల్యూమ్ లేదు. సో మనం ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోకుండా ఉంటే మనకే మంచిది. నెక్స్ట్ ప్రాపర్ వాల్యూమ్ ఫార్మ్ అయిన తర్వాత పర్ఫెక్ట్ బ్రేక్‌ఔట్ దగ్గర తీసుకుంటే మనకే మంచిది. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కిందున్న నంబర్‌కి కాల్ లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 4999 మాత్రమే. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే.